నిన్నటి వరకు దాదాపు 2000 మంది కరోనా పేషెంట్లు కనిపించడం లేదు అన్నటువంటి వార్తను హైదరాబాద్లో చూడడం జరిగింది. అలాగే అటు ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళలో కొంతమంది వెళ్ళారు. అలాగే ఆంధ్రాలో కూడా కొంతమంది ఇలా చెప్పకుండా ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు. తప్పుడు సమాచారం, తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్లు ఇచ్చి టెస్టులు చేయించుకుని పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఎవరికి కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే ఫేక్ అడ్రస్లు కూడా ఇస్తున్నారనే విషయం చూసిందే. దీంతో ఇక్కడ భయపడి చచ్చిపోతుంటే ఇప్పుడు ఇదే తరహా ఘటన అటు కర్ణాటకలో కూడా జరిగింది. దాదాపుగా మార్చి ఏప్రిల్ నెలల్లో చాలా తక్కువ 400 నుంచి 500 కేసులు ఉన్నటువంటి కర్ణాటకలో ఇప్పటికి దాదాపు 85,000కు పైగా కేసులు నమోదు కావడం అక్కడ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తోంది. అందులోనూ పర్టికులర్గా బెంగళూరు సిటీకి సంబంధించి దాదాపు 16,000 కేసులు నమోదయ్యి మొన్నటి వరకు ఉన్నది సడన్గా 27,000 కేసులు పైచీలకు దాటిపోవడం అనేది కూడా చాలా తీవ్రంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు జరుగుతోందని. అయితే ఇదే సమయంలో దాదాపు 3,000 మంది కేవలం బెంగళూరు సిటీలోనే 3,000 మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం వాళ్ళందరినీ వెతికే పనిలో అధికారులు ఉన్నారు అన్నటువంటి విషయం ఇప్పుడు అక్కడ సంచలనం రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా ఈ 3,000 అక్కడ 3,000 ఇక్కడ 2,000 ఆంధ్రాలో ఇంకో 2,000 ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఎందుకు మాయమైపోతున్నారు, ఎక్కడికి కలుస్తున్నారు అంటే ఈ సామాజిక వ్యాప్తి కూడా మొదలైనటువంటి ఈ పరిస్థితుల్లో ఇటువంటి వార్తలు వినడం అనేది కాస్త భయానికి గురి చేసేటువంటిది. ఏది ఏమైనా అధికారులు వీళ్ళందరినీ త్వరలోనే పట్టుకుని క్వారంటైన్ సెంటర్లోకి తీసుకెళ్ళి వ్యాధి నయం చేయాలి అన్నటువంటి విషయాన్ని ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వాలు అయితే భరోసా ఇస్తున్నాయి. ఎవరు కంగారు పడకండి, కొత్త వాళ్ళని ఎవరిని కలవకండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అన్న సూచనలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు కాస్త అలసత్వం వదిలి ఎవరు ఏ నంబర్లు ఇస్తున్నారనేది ముందుగానే వెరిఫికేషన్ చేసుకునేటట్టయితే కనుక ఇటువంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటి విషయాన్ని నిపుణులు సూచిస్తున్నారు.